ఆధిపత్య పోరుకు నేషనల్ హైవే అధికారులు కూడా తలవంచాల్సిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమండ్రి నగరంలో మోరంపూడి జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు. తర్వాత ఎన్నికలు రావడంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. సర్కారు ఏర్పడిన కొద్ది నెలల తర్వాత దానిని ప్రారంభించారు. తూతూ మంత్రంగా ఓపెన్ చేశారే కానీ విద్యుత్ కాంతులు మాత్రం లేవు. చీకట్లోనే ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలు సాగేవి. ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో చేసేది లేక చివరకు కొంతకాలం క్రితం మొత్తానికి ఫ్లైఓవర్పై విద్యుత్ కాంతులను మెరిపించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ ఇది. అంతా గోతులే. రాత్రిపూట కాబట్టి ఇలా ప్రశాంతంగా రోడ్డు కనిపిస్తుంది. పగటిపూట అయితే ఫుల్ ట్రాఫిక్. ఆ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా జనం మొహాలపైనే. పైగా వాహన చోదకులు సర్కస్ ఫిట్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్డు అంతా అంత చెత్తగా ఉంది. నగరం నడిబొడ్డులో నేషనల్ హైవే అధికారుల అథారిటీ ఉన్న ఈ రోడ్డును ఇలా వదిలేశారు. గోతులు పెద్దవైతే కాస్త గ్రావెల్ వేసి తూతూ మంత్రంగా కత్తడిపిస్తారు. ఈ పరిస్థితి నేషనల్ హైవేలపై ఎక్కడా ఉండదు. కావాలంటే చెక్ చేసుకోండి. కానీ రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఈ సర్వీస్ రోడ్లో మాత్రం వాహన చోదకుల నడ్డి విరగొట్టే బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే రోడ్డు చక్కగా వేసి ఫ్లైఓవర్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు జాతీయ రహదారి నిబంధనల మేరకు సూచిక బోర్డులు పెద్దగా ఏర్పాటు చేస్తే ఆ లుక్కే వేరబ్బా. కానీ చేయరు, ఎందుకంటే ఆధిపత్య పోరు. దీంతో నేషనల్ హైవే అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారింది. చూద్దాం ఇలా ఎన్నాళ్ళలో అని అటుగా వెళ్లే పలువురు వాహన చోదకులు బహాటంగానే గుసగుసలాడుకుంటున్నారు.